అంటాను పెద్దమ్మ మా అత్త ఏదో ముచ్చట పెడతారు కదా ఇద్దరు. ఏం లేదు బిడ్డ, బ్యాంకుకి పోయిందట, రైతు బంధు పైసలను పింఛన్ పైసలు ఎత్తందట. అయితే చెప్తాంది ఆమె పెద్ద కొడుకు పేరు మీద పట్టున్నదట, ఆమె మొగన్ పేరు మీద పట్టున్నదట, ఈమె పేరు మీద పట్టున్నదట. అయితే పోయి తెచ్చుకుంటాందట, పైసలు పడ్డాయట. అయితే పోయి తెస్తాందట. నా పెద్దమ్మ అయితే ఇక చూసినావా పెద్దమ్మ, కేరు పోసి బియ్యం బత్తేసి ఇక ఒక నెలకు సామాన్ ఇస్తే సరిపోతుంది. ఇక మాకేం వద్దా పెద్దమ్మ. ఇక చూసినావా ఈ మొద్దు ముండ ఊకే పెద్ద కొడుకునే పెద్ద చేద్దామని చూస్తుంది కానీ మరి చిన్న కొడుకున్నాడు, ఆనికో ఇంత పట్ట వేయించుదాం, ఆనికి పెళ్ళం ఉన్నది, రేపు పొరగాలు ఉడతారు, ఆనికి అద్దా భవిష్యత్తు అని ఆలోచిస్తాందా మొద్దు ముండ. అవునే నిజానేనే, నీ మొగన్ పేరు మీద ఏ పట్టలేదు, మరి మీరెందుకు ఊకుంటాలే సప్పు లేక నాకు అర్థమైతలేదు. ఏం చేస్తాం పెద్దమ్మ, నా మొగన్ని ఆట ఆడిపించుకుంటారు అమాయకుని వేసి, నేను ఊకొని ఆగవు, దాని సంగతే చూస్తావు నా మొగరు రాని. ఓ బిడ్డో, నేను చెప్పినా అని చెప్పేది ఇక నా బూర్వీకి షారగాస్తుంది. మీ అత్త ఏమనుకుంటాను అసలేదైంది. నేనెందుకు చెప్తా పెద్దమ్మ, నేను ఇనలేదా నుంచి అంతా చెప్పేదంతా నేను విన్నాను. చెప్పినవా నేను ఎందుకు చెప్తా, నా మొగరు రాని దాని సంగతి వాళ్ళ సంగతి ఏందో చూస్తా. సరే బిడ్డ. చిట్టి ఏం కూర వేసినవే, అన్నం వేసుకురావే. ఏం కూర ఉన్నది, చిక్కుడుకాయ కూర వేసినా, వేసుకురావన్నా. అబ్బా చిక్కుడా వేసినవానే, నాకు వద్దు. నేను మా అమ్మ మరి ఏం కూర వేసిందో తెచ్చుకుంటా, అన్నం అయితే ఈ నెంబై కూర తీసుకొస్తా. తీసుకొస్తా వాడికి ఇడికి రాయబారం పెట్టకని చెప్పిందా, మళ్ళీ ఆడికి పోయి కూర తీసుకొస్తా అంటాను. ఆడ కూడా గదే చిక్కుడుకాయ కూర, మీ వదినకి ఇష్టమని మీ అమ్మ చిక్కుడుకాయలు తీసుకున్నా, నీకు తెలుసా? అవునానే, ఆడ కూడా గదే కూర నానే. ఆడ కూడా గదే కూర కానీ నేను ముచ్చట అడుగుతా చెప్పు, తర్వాత అన్నం తినేవు కానీ. ఏం ముచ్చటనే, మళ్ళేం పెద్ద పెడతావే నా నెత్తి మీద, చెప్పు ఏం ముచ్చటనో చెప్తా. అయితే ఏం లేదు, రైతు బంధు పైసలు మీ అన్నయ్యకు